మన తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ ద్వారా లేఖనమేమి చెప్పుచున్నది అని ఆలోచించి అనేక మందిని ఆలోచింప చేయడానికి చేరువచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తూ సహోదరులు అప్పారావు గారి ప్రారంభ ప్రార్థన ద్వారా ఈనాటి మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమమును మనం ప్రారంభించుకుందాము. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలండి. చేరి వచ్చినటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు ప్రభు నామములో ప్రత్యేకంగా వందనాలు, శుభములు తెలియపరుచుకుంటున్నాం. లేఖనం ఏమి చెప్పుచున్నది అనే కార్యక్రమం ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. అందరూ తలలు వంచుకుంటే ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడు అయిన తండ్రి, మహోన్నతుడు అయిన దేవ, భూమి ఆకాశములకు అధిపతి అయిన తండ్రి, మీ ఘనమైన నామమునకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయ కాలమందు తండ్రి ఆయన మీ యొక్క లేఖనాన్ని చదువుకోవటానికి, మీ నామమున ప్రార్థించుకున్నటకు ఫోన్ కాంటాక్ట్ ద్వారా మమ్మల్ని సమకూర్చి తండ్రి ఈ గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చి ఆయన మాకు ఎంతో కనికరిస్తూ ఆదరిస్తున్న తండ్రి, మీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. చేరు వచ్చిన సేవకులను, విశ్వాసులను మీరు దీవించమని, ఆశీర్వదించమని, ఆరోగ్యముని మనం ప్రార్థిస్తున్నాం. నాయన రావలసిన వారిని నాయన సకాలంలో నడిపించమని వేడుకుంటున్నాం. వాక్యాన్ని బోధించిన వారికి, ఆయన వివరించిన వారికి కావలసిన మంచి జ్ఞానమును, వివేకమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. సమయంలో పాటలు పాడడానికి సిద్ధంగా ఉన్న వారికి మంచి స్వరముని మనం వేడుకుంటాం. ఎలాంటి అంతరాయానికి కానీ శోధనకు కానీ దారి లేకుండా సహాయం చేసి మీరే ఘనత మహిమ పొందమని ప్రత్యేకంగా ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఎవరైనా అస్వస్థతతో ఉంటే, ఎవరైనా ప్రార్థన సహాయం కోరి ఉంటే అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని వారి అక్కర్ల అవసరం తీర్చి మీరే ఘనత మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. వందనాలండి. చక్కగా ప్రార్థన చేసినటువంటి సహోదరులు అప్పారావు గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ, సహోదరులు భాస్కర్ రావు గారు మొదటి కీర్తనగా పాడి వినిపిస్తారు. సహోదరు లాలయ్య గారు రెండవ పాట పాడతారు. భాస్కర్ రావు గారు. అప్పారావు అన్నయ్య మీరు పాడండి పాట. అదిగో నా నావ బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు. నా నావలో క్రీస్తు ఉన్నాడు, అందులో యేసు ఉన్నాడు. నా నావలో క్రీస్తు ఉన్నాడు. వరదలెన్ని వచ్చినా వణకదు, అలలెన్ని కొట్టినా అదరదు. వరదలెన్ని వచ్చినా వణకదు, అలలెన్ని కొట్టినా అదరదు. ఆగిపోదు అడ్డు వచ్చినా, సాగిపోవు యేసు సమయము. ఆగిపోదు అడ్డు వచ్చినా, సాగిపోవు యేసు సమయము. అదిగో నా నావ
బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు. నా నావలో క్రీస్తు ఉన్నాడు, అందులో యేసు ఉన్నాడు. నా నావలో క్రీస్తు ఉన్నాడు. నడి సముద్రపు మధ్యలో నిలచిన, నడి జాము మధ్యలో నడచిన, నడి సముద్రపు మధ్యలో నిలచిన, నడి జాము మధ్యలో నడచిన, నడిపించును నా యేసుడే, నన్ను ఆదరికి చేర్చును. నడిపించును నా యేసుడే, నన్ను ఆదరికి చేర్చును. అదిగో నా నావ బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు. నా నావలో క్రీస్తు ఉన్నాడు, అందులో యేసు ఉన్నాడు. నా నావలో క్రీస్తు ఉన్నాడు. పరలోకపు యాత్ర మిగిలి ఉన్నది, ఈ జీవిత యాత్ర ముగియునున్నది. పరలోకపు యాత్ర మిగిలి ఉన్నది, ఈ జీవిత యాత్ర ముగియున్నది. బ్రతికేది క్రీస్తు కోసమే, సావైతే నాకు లాభము. బతికేది క్రీస్తు కోసమే, సావైతే నాకు లాభము. అదిగో నా నావ బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు. నా నావలో క్రీస్తు ఉన్నాడు, అందులో యేసు ఉన్నాడు. నా నావలో క్రీస్తు ఉన్నాడు. చెదురుగాలి వానలెన్ని వచ్చినా, ఆపదలో నావ చిక్కుకున్నను. చెదురుగాలి వానలెన్ని వచ్చినా, ఆపదలో నావ చిక్కుకున్నను. భయపడను నేను ఎన్నడూ, యేసుడుండె నా నావలో. భయపడను నేను ఎన్నడూ, యేసుడుండె నా నావలో. అదిగో నా నావ బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు. నా నావలో క్రీస్తు ఉన్నాడు, అందులో యేసు ఉన్నాడు. నా నావలో క్రీస్తు ఉన్నాడు. చీకు చింతలెన్ని నాకు కలిగినా, శోధనలు నన్ను చుట్టి ముట్టినా. చీకు చింతలెన్ని నాకు కలిగినా, శోధనలు నన్ను చుట్టి ముట్టినా. సూర్యుడైన ఆగిపోవును, సువార్త యాత్ర సాగిపోవును. సూర్యుడైన ఆగిపోవును, సువార్త యాత్ర సాగిపోవును. అదిగో నా నావ బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు.
నా నావలో క్రీస్తు ఉన్నాడు, అందులో యేసు ఉన్నాడు. నా నావలో క్రీస్తు ఉన్నాడు. వందనాలండి అందరికీ. యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి వందనాలండి. చక్కని పాట పాడిన అప్పారావు గారికి ప్రత్యేక వందనాలు. దేవుని మహిమార్థమై పాట పాడుకున్నాం. దేవుని వాక్యము ధ్యానించు, దేవుని వాక్యము ధ్యానించు, దినదినము దేవుని ప్రార్థించు, ఆయన బాటలో పయనించు, ఆయన మాటలు ప్రకటించు, దేవుని వాక్యము ధ్యానించు. ఉన్నవాడను వాడు నిన్ను నన్ను మరువడు, ఎన్నడు విడువడు యెహోవా దేవుడు. ఉన్నవాడను వాడు నిన్ను నన్ను మరువడు, ఎన్నడు విడువడు యెహోవా దేవుడు. మన పాపములను తొలగించుటకై, మన పాపములను తొలగించుటకై తన సుతుడేసుని బలినిచ్చిన ప్రియుడు. దేవుని వాక్యము ధ్యానించు. యెహోవా దయాళుడు, స్తుతులర్పించు, యథార్థమైనట్టి భక్తితో సేవించు. యెహోవా దయాళుడు, స్తుతులర్పించు, యథార్థమైనట్టి భక్తితో సేవించు. ఆత్మతో సత్యముతో ఆరాధించు, ఆత్మతో సత్యముతో ఆరాధించు. ఆయన ఆజ్ఞలు అనుసరించు, దేవుని వాక్యము ధ్యానించు. లేఖనాల వెలుగులో లోపాలు సవరించు, లోకమందున్నట్టి అజ్ఞానం తొలగించు. లేఖనాల వెలుగులో లోపాలు సవరించు, లోకమందున్నట్టి అజ్ఞానం తొలగించు. లోకాశలకు నీవు లోబడక జీవించు, లోకాశలకు నీవు లోబడక జీవించు. లోకమంతా సిలువ వార్తను ప్రకటించు, లోకమంతా సిలువ వార్తను ప్రకటించు. దేవుని వాక్యము ధ్యానించు, దినదినము దేవుని ప్రార్థించు. ఆయన బాటలో పయనించు, ఆయన ఆజ్ఞలు ఆయన మాటలు ప్రకటించు. దేవుని వాక్యము
ధ్యానించు. వందనాలండి. ఇప్పటివరకు చక్కగా పాటలు పాడి వినిపించినటువంటి సహోదరులు ఎవరికి కూడా ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ లేవియాకాండము 7వ అధ్యాయము వాక్యపట్న భాగంగా మనం చదువుకుందాము. సహోదరులు స్వామి గారు మొదటి 5 వచనములు, మొదటి 10 వచనాలు చదివి వినిపిస్తారు. స్వామి గారు 11వ వచనం నుండి 27వ వచనం వరకు సహోదరులు అప్పారావు గారు చదువుతారు. 28వ వచనం నుండి చివరి వరకు సహోదరులు లాలయ్య గారు చదువుతున్నారు. ఓకే. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడొచ్చిన మీ అందరికీ వందాలండి. అలాగే లేవికాండము 7వ అధ్యాయము 1 నుంచి 10 వరకు. అపరాధ పరిహారార్థ బలి అతి పరిశుద్ధము, దాన్ని గూర్చిన విధి ఏదనగా దహన బలి పశువులను వధించు చోటు అపరాధ పరిహారార్థ బలి రూపమైన పశువులను వధింపవలను. బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలను. దానిలో నుండి దాని క్రొవ్వును ఎంతటిని అనగా దాని క్రొవ్వును, తోకను, దాని అంత్రములలోని క్రొవ్వును, 2 మూత్ర గ్రంథాలను, డొక్కల పైనున్న క్రొవ్వును, మూత్ర గ్రంథాలను మీద క్రొవ్వును, కలేజము మీద వపను తీసి దాని అనంతయు అర్పింపవలెను. యాజకుడు యెహోవాకు హోమముగా బలిపీఠము మీద వాటిని దహింపవలెను. అది అపరాధ పరిహారార్థ బలి. యాజకుడులో ప్రతి మగవాడు దానిని తినవలెను. అది అతి పరిశుద్ధము. పరిశుద్ధ స్థలములో దానిని తినవలెను. పాప పరిహారార్థ బలిని గూర్చి గాని అపరాధ పరిహారార్థ బలిని గూర్చి గాని విధి ఒక్కటే. ఆ బలి ద్రవ్యము దాని వలన ప్రాయశ్చిత్తము చేయు యాజకుని దగును. ఒకడు తెచ్చిన దహన బలి ఏ యాజకుడు అర్పించునో ఆ యాజకుడు అర్పించిన దహన బలి పశువు చర్మము అతనిది. అది అతని అగును. పొయ్య మీద వండిన ప్రతి నైవేద్యమును కుండలోనే గాని పెనమ మీదనే గాని కాల్చినది యావత్తును దానిని అర్పించిన ఈ యాజకుడిది. అది అతని దగును. అది నూనె కలిసినదే గాని పొడిదే గాని మీ నైవేద్యములన్నిటినీ అహరోను సంతతి వారు సమముగా ఉంచుకొనవలెను. వందనండి. ఒకడు యెహోవాకు అర్పింపవలసిన సమాధాన బలిని గూర్చిన విధి ఏదనగా వాడు కృతజ్ఞత అర్పణముగా దాన్ని అర్పింపినప్పుడు తన కృతజ్ఞత అర్పణ రూపమైన బలి గాక నూనెతో కలిసినవియు పొంగనవియునైన పిండి వంటలను, నూనె పూసినవియు పొంగనవియునైన పలచని
అప్పడములను నూనె కలిపి కాల్చిన గోధుమ పిండి వంటకములను అర్పింపవలను. ఆ పిండి వంటకములే కాక సమాధాన బలి రూపమైన కృతజ్ఞత బలి ద్రవ్యములో పులిసిన రొట్టెను అర్పణముగా అర్పింపవలను. మరియు ఆ అర్పణములలో ప్రతిదానిలో నుండి ఒకదాన్ని యెహోవాకు ప్రతిష్ఠిత అర్పణముగా అర్పింపవలను. అది సమాధాన బలి పశురక్తమును ప్రోక్షించిన యాజకునిది, అది అతని దగును. సమాధాన బలిగా తాను అర్పించు కృతజ్ఞత బలి పశువును అర్పించినదేమనగా దాని మాంసమును తినవలను. దానిలోనిది ఏదియు మరునాటికి ఉంచుకొనకూడదు. అతడు అర్పించు బలి మొక్కుబడియే గాని స్వచ్ఛ అర్పణయే గాని అయిన ఎడల అతడు దాన్ని అర్పించు నాడే తినవలను. మిగిలినది మరునాడు తినవచ్చును. మూడవ నాడు ఆ బలి పశువు మాంసములో మిగిలిన దానిని అగ్నితో కాల్చి వేయవలను. ఒకడు తన సమాధాన బలి పశువు మాంసములో కొంచెమైనను మూడవ నాడు తినిన ఎడల అది అంగీకరింపబడదు. అది అర్పించిన వానికి సమాధాన బలిగా ఎంచబడదు. అది హేయము. దాన్ని తినువాడు తన దోష శిక్షను భరించును. అపవిత్రమైన దేనికైనను తగిలిన మాంసమును తినకూడదు. అగ్నితో దానిని కాల్చివేయవలను. మాంసము విషయమైతే అపవిత్రులందరూ మాంసమును తినవచ్చును గాని ఒకడు తనకు అపవిత్రత కలిగి ఉండగా యెహోవాకు అర్పించు సమాధాన బలి పశుమాంసములో కొంచెమైనను తినిన ఎడల వాడు ప్రజలలో నుండి కొట్టివేయబడును. ఎవడు మనుషుల అపవిత్రమైన పశువునే గాని ఏ అపవిత్రమైన వస్తువునే గాని తాకి యెహోవాకు అర్పించు సమాధాన బలి పశు మాంసమును తినునో వాడు ప్రజలలో నుండి కొట్టివేయబడును. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చును, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, ఎద్దునే గాని గొర్రెదే గాని మేకదే గాని దేని కొవ్వును మీరు తినకూడదు. చచ్చిన దాని కొవ్వును చీల్చిన దాని కొవ్వును ఏ పనికైనను వినియోగపరచును గాని దాని నేత్రమును తినకూడదు. ఏలయనగా మనుషులు యెహోవాకు హోమముగా అర్పించు జంతువులలో దేని కొవ్వునైనను తినినవాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. మరియు పక్షిదే గాని జంతువుదే గాని ఏ రక్తమును మీ నివాసములన్నిటిలో తినకూడదు. ఎవడు రక్తము తినునో వాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. నెక్స్ట్ ఎవరండి? లాలయ్య గారు.
లాలయ్య గారు లెఫ్ట్ అయిపోయారు. మరియు ఉత్తరం యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనుము, ఎవడు యెహోవాకు సమాధాన బలి ద్రవ్యములను తెచ్చునో వాడు ఆ ద్రవ్యములలో నుండి తాను అర్పించినది యెహోవా సన్నిధికి తేవలను. అతడు తన చేతులలోనే యెహోవాకు హోమ ద్రవ్యములను అనగా బోర మీద కొవ్వును తేవలను. యెహోవా సన్నిధిని అల్లాడింపబడు అర్పణముగా దానిని అల్లాడించుటకు బోరతో దానిని తేవలను. యాజకుడు బలిపీఠము మీద ఆ కొవ్వును దహింపవలను గాని బోర అహరోనుకును అతని సంతతి వారికిని చెందును. సమాధాన బలి పశువులలో నుండి ప్రతిష్ఠ అర్పణముగా యాజకునికి కుడి జబ్బనియ్యవలను. అహరోను సంతతి వారిలో ఎవడు సమాధాన బలియగు పశురక్తమును కొవ్వును అర్పించునో కుడి జబ్బ వానిదగును. ఎలయనగా ఇశ్రాయేలీయులు యొద్ద నుండి అనగా వారి సమాధాన బలిద్రవ్యములలో నుండి అల్లాడించిన బోరను ప్రతిష్ఠితమైన జబ్బను తీసుకొని నిత్యమైన కట్టడ చొప్పున యాజకుడైన అహరోనుకును అతని సంతతి వారికిని ఇచ్చి ఉన్నాను. వారు తనకు యాజకులగునట్లు యెహోవా వారిని చేరదీసిన దినమందు యెహోవాకు అర్పించు హోమ ద్రవ్యములలోను నుండినది అభిషేకమును బట్టి అహరోనుకును అభిషేకమును బట్టియే అతని సంతతి వారికి కలిగెను. వీటిని ఇశ్రాయేలీయులు వారికి ఇయ్యవలనని యెహోవా వారిని అభిషేకించిన దినమున వారు తరతరములకు నిత్యమైన కట్టడగా నియమించెను. ఇది దహన బలిని గూర్చియు అపరాధ పరిహారార్థపు నైవేద్యమును గూర్చియు పాప పరిహారార్థ బలిని గూర్చియు అపరాధ పరిహారార్థ బలిని గూర్చియు ప్రతిష్ఠిత అర్పణమును గూర్చియు సమాధాన బలిని గూర్చియు చేయబడిన విధి. ఇశ్రాయేలీయులు యెహోవాకు అర్పణములను తీసుకొని రావలనని సీనాయి అరణ్యములో ఆయన ఆజ్ఞాపించిన దినమున యెహోవా సీనాయి కొండ మీద మోషేకు అలాగుననే ఆజ్ఞాపించెను. వందనాలండి. ఎవరేమో అనుకోమకండి చదివించానని. ఇప్పటి వరకు చాలా చక్కగా ఈ యొక్క అధ్యాయం అంతటిని కూడా చదివి వినిపించినటువంటి సహోదరులు ఇరువురికి కూడా ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ సహోదరులు అనిల్ గారు ఈ యొక్క అధ్యాయం అంతటిని వివరించవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడి వచ్చిన సహోదరులకు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. సమయము 5:29 అవుతుంది. ఈరోజు లేవీకాండము 7వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేద్దాం. 7వ అధ్యాయము 6వ అధ్యాయం దాకా చాలా రకాలైన బలుల గురించి మనమైతే పరిశీలన చేసాం. 7వ అధ్యాయంలో నిర్దిష్ట బలుల గురించి సంబంధించిన చట్టాలు, అపరాధము, శాంతి మరియు యాజకుల కోసం నిబంధనను వివరిస్తూ ఉంది. ఎవరు ఏమి తింటారో వివరిస్తూ ఉంది. అపరాధ పరిహారార్థ బలి అతి పవిత్రమైనది మరియు యాజకులు
పవిత్ర స్థలాలలో తింటారు. శాంతి బలుల కోసము కొవ్వును కాల్చి రొమ్ము మరియు కుడితొడ వారి శాశ్వత వాటాగా యాజకులకు వెళ్తాయి. అంటే యాజకులకి వెళ్ళే వాటాని, దేవుడికి అర్పించవలసిన భాగాలను ఇక్కడ తెలియజేయబడ్డాయి. అయితే కృతజ్ఞత బలి అర్పణలను అదే రోజు తినాలి. కానీ మొక్కుబడి స్వేచ్ఛంద వాటి మరుసటి రోజు తినాలి. కృతజ్ఞత బలి అర్పణలు ఆ రోజు తినాలి. మొక్కుబడి అర్పణలను తర్వాత రోజు తినాలి. ఈ అధ్యాయము పవిత్రత, మధ్యవర్తులుగా ఉన్న యాజకుల పాత్ర మరియు కొవ్వు మరియు రక్తాన్ని తినడంపై కఠినమైన నియమాలను నొక్కి చెప్తుంది. త్యాగాలు మరియు యాజక విధులపై వివరణాత్మకమైన సూచనలతో ముగించబడుతుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, కొద్ది నిమిషాలు ఈ అధ్యాయంలో ఉన్న కొంత వివరణను మనము, ముఖ్యమైన భాగాలను మనము తెలుసుకుందాం. అంటే ఇక్కడ ఈ అధ్యాయాన్ని చూస్తున్నప్పుడు మీరు ఆలోచించవలసింది ఏంటంటే, అర్పణ అర్పించినప్పుడు ఈ యాజకులు తినాల్సిన పదార్థాలు ఏంటి, బలి అర్పించిన వాళ్ళు తినవలసిన పదార్థాలు ఏమిటి, వేటిని తినకూడదు అనే విషయాలను ఈ అధ్యాయం తెలియజేస్తుంది. లేవి కాండము 7వ అధ్యాయంలోని ముఖ్య విభాగాలు: అపరాధ పరిహారార్థ బలులు. ఈ అపరాధ పరిహారార్థ బలుల గురించి 1 నుంచి 7 వచనాలు తెలియజేయబడుతున్నాయి. దహన బలిగా వధించబడ్డారు. బలిపీఠం మీద రక్తం చల్లబడింది. బలిపీఠం మీద కొవ్వు, మూత్రపిండాలు, కాలేయము మరి అటువంటి వాటిని కాల్చారు. ఈ యాజకులు మిగిలిన వాటిని తింటారు. 8 నుంచి 10 వచనాలు చూస్తున్నప్పుడు యాజక భాగాలు. దహన బలి అర్పించే యాజకుడికి చర్మము లభించింది. ధాన్యపు నైవేద్యాలను వాటిని అర్పించే యాజకులకి చెందుతాయి. కాబట్టి చర్మాలు మరియు ధాన్యపు నైవేద్యాలు అవి యాజకులకే చెందుతాయి. ఎందుకు అంటే యాజీ పనిచేసే వారి యొక్క పోషణ నిమిత్తము దేవుడు వారికి చెందవలసిన వాటిని తెలియజేశాడు. 11 నుంచి 34 వచనాలు చూస్తున్నప్పుడు సమాధాన బలుల గురించి తెలియజేయబడుతుంది. పైనేమో అపరాధ బలి, దానిలో యాజక భాగాలు తెలియజేయబడింది. ఇప్పుడు సమాధాన బలులు, థ్యాంక్స్ గివింగ్ అంటే కృతజ్ఞతతో ఈ సమాధాన బలులు చేస్తున్నప్పుడు అదే రోజు తింటారు. రాత్రిపూట ఏది మిగలలేదు. మొక్కుబడితో వచ్చే నైవేద్యాలు సమర్పించిన రోజు మరియు మరుసటి రోజు తింటారు. 3వ రోజు మిగిలిపోయిన దాన్ని కాల్చివేస్తారు. అంటే కృతజ్ఞతతో అర్పించే అర్పణలు ఆ రోజే తినాలి. మొక్కుబడితో అర్పించే అర్పణలు తర్వాత రోజు తినాలి. క్రొవ్వు, రక్తము నిషేధము. క్రొవ్వు, రక్తము ప్రభువుకు చెందినవని మరియు వాటిని తినకూడదని తెలియజేయబడుతుంది. యాజకుల వాటా ఈ సమాధాన బలుల్లో రొమ్ము మరియు కుడితొడ అహరోను మరియు అతని కుమారులకు వారి శాశ్వత భాగంగా ఇవ్వబడ్డాయి. అంటే పైన ఎలాగా రొమ్ము ఇవ్వబడిందో కింద కూడా మనం చదువుతున్నప్పుడు సమాధాన బలుల్లో యాజకులకి వాటా ఏమి ఇవ్వబడిందంటే
రొమ్ము, కుడి తొడ. అపరాధ బలుల్లో ఏమి ఇవ్వబడిందంటే చర్మము, ధాన్యపు నైవేద్యాలు. అంటే ఇక్కడ మీకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక్కొక్క బలిలో కొంత వాటా యాజకులకి సొంతం. తర్వాత 35 నుంచి 38 వచనాలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు అర్పణల నుండి వారు శాశ్వత వారసత్వాన్ని స్థాపించే యాజక భాగాలుగా సంబంధించిన నియమాలుగా వీటిని సంగ్రహిస్తూ ఉంది. అంటే ఇశ్రాయేలీలు ఎలాంటి అర్పణలు, వాటిలో యాజక భాగాలు ఏంటి, వాటిని ఎలా అర్పించాలి అనే వివరంతో ఈ అధ్యాయం అయితే ముగింపబడుతుంది. అయితే ప్రియ సహోదరులారా, మీకు టెలిగ్రామ్లో కొన్ని పట్టికలు ఇవ్వబడ్డాయి. ఒకసారి మీకు టెలిగ్రామ్లో ఇవ్వబడిన పట్టికలను ఒకసారి పరిశీలన చేయడానికి ప్రయత్నించండి. బలులు మరియు వాటి యొక్క పట్టికలు మీరు పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఎవరు అర్పిస్తారు, ఎందుకు అర్పిస్తారు, ఏది అర్పిస్తారు, ఏది నిషిద్ధము, మాంసము ఎవరిది, దానిలో ప్రధాన సందేశము ఏమిటి అనే విధంగా మనం ముందుకు వెళదాం. చూడండి, మీకు ఇవ్వబడిన పట్టికలో లేవికాండం 1వ అధ్యాయంలో చూస్తూ ఉన్నప్పుడు దహన బలి గురించి, అది ఎవరు అర్పిస్తారు అంటే సాధారణ ప్రజలు అర్పిస్తారు. ఎందుకు అర్పిస్తారంటే దేవునికి పూర్తిగా అర్పణ. ఏది అర్పిస్తారు అంటే ఎద్దు, గొర్రె, మేక, పక్షి. రక్తము, కొవ్వు పరిస్థితి చూసినప్పుడు రక్తము బలిపీఠము చుట్టూ చల్లబడుతుంది, మొత్తము కాల్చివేయబడుతుంది. మాంసము ఎవరిది అంటే ఎవరిది కాదు, పూర్తిగా దేవునికి. దాన్ని ఏం చేస్తారంటే పూర్తిగా కాలుస్తారు. సమర్పణ అంటే ఇది యాజకుడు తీసుకోవడానికే కానీ, అర్పించిన వాళ్ళు తినడానికే కానీ దహన బలిలో ఏమీ లేదు. మొత్తము కూడా సంపూర్ణంగా దేవునికే బలిపీఠం మీద అర్పించాలి. తర్వాత ధాన్య బలి ప్రజలు అర్పిస్తారు. ఎందుకు అర్పిస్తారంటే కృతజ్ఞత భావంతో అర్పిస్తారు. ఏమి అర్పిస్తారంటే పిండి, నూనె, ధూపము. కొవ్వు, రక్తం సరికొచ్చేపాటికి కొంత భాగం కాల్చబడుతుంది, కొంత భాగం యాజకులు తీసుకుంటారు. ప్రధాన సందేశం ఏంటంటే దేవునికి అర్పణలో కృతజ్ఞత భావంతో అర్పించడం. మూడోది సమాధాన బలి. ప్రజలు అర్పిస్తారు దేవుని సమాధానము. ఎందుకు అర్పిస్తారంటే దేవునితో సమాధానం కొరకు. ఏది అర్పిస్తారంటే ఎద్దు, గొర్రె, మేక. రక్తము, కొవ్వు సరికి వచ్చేపాటికి కొవ్వు దేవునికి కాల్చబడుతుంది. మాంసం ఎవరికి వచ్చిందంటే యాజకులకు భాగంగా అర్పించే వారికి. అంటే అర్పించిన మాంసము కొంచెము యాజకులకి, కొంచెము అర్పించే వారికి. ప్రధాన సందేశం ఏంటంటే సహవాసము, ఆనందంతో దానిని అర్పించాలి. పాప బలి, దీనిని ఎవరు అర్పిస్తారంటే యాజకులు, ప్రజలు అర్పిస్తారు. ఎందుకు అర్పిస్తారంటే తెలియక చేసిన పాపాలకు. ఏది అర్పిస్తారంటే జంతువు స్థాయిని బట్టి మారుతూ ఉంది, వారి యొక్క ఆర్థిక పరిస్థితులు బట్టి. రక్తము, కొవ్వు. రక్తము ప్రత్యేకంగా ఉపయోగించబడుతుంది. మాంసము ఎవరికంటే కొంత భాగం యాజకులకు వెళ్తుంది. ప్రధాన సందేశం ఏంటంటే పవిత్రీకరణ. తర్వాత చివరిగా 5, 6 అధ్యాయాల్లో చూస్తున్నప్పుడు అపరాధ బలి. ఇది ఎవరు అర్పిస్తారంటే ప్రజలు అర్పిస్తారు. ఎందుకు అర్పిస్తారంటే దేవునికి మనుషుల మధ్య జరిగే తప్పును బట్టి. ఏమర్పిస్తారంటే పొట్టేళ్ళు పరిహారంగా అర్పిస్తారు.
రక్తము చల్లబడుతుంది, మాంసము యాజకులకు చెందుతుంది. అపరాధ బలిలో ప్రధాన సందేశం ఏంటంటే నష్టము తిరిగి చెల్లింపబడుతుంది. కాబట్టి ప్రియులారా, దహన బలి పూర్తిగా దేవునికే, ధాన్య బలి కృతజ్ఞతాభావంతో, సమాధాన బలి దేవునితో సహవాసం కొరకు, పాప బలి శుద్ధి కొరకు, అపరాధ బలి పరిహారం కొరకు అర్పింపబడతాయి. కాబట్టి ఈ యొక్క బలులను, ఈ యొక్క అర్పణలను ఎందుకు, ఏమిటి అనేది మనం పూర్తిగా అయితే చూసి ఉన్నాం. ఆ వ్యక్తిలో ఉన్న లోపాన్ని బట్టి, ఆ వ్యక్తిలో ఉన్న దోషాన్ని బట్టి వీటిని అర్పించడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఈ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సిన ప్రప్రదమైన 3 పాఠాలు, 3 విషయాలు ఏమిటంటే, తప్పు చేస్తే ఒప్పుకో, సరి చేసుకో. కేవలం సారీ కాదు, అవసరమైతే పరిహారం కూడా చెల్లించాలి. రెండోది, దేవునికి కృతజ్ఞత చెప్పు. సమాధాన బలి మనకు గుర్తు చేస్తూ ఉంది. దేవుడిచ్చిన ఆశీర్వాదాలకు కృతజ్ఞత చెప్పాలి. మూడోది ఏమిటంటే, జీవితం పవిత్రంగా జీవించు. మన శరీరము, మాటలు, పనులు దేవునికి గౌరవంగా ఉండాలి. అంటే ఈరోజు మనం ఏది మాట్లాడినా, ఏ పని చేసినా అది దేవుని గౌరవించే పనిగా ముందుకు తీసుకువెళ్ళాలి, కానీ దేవుని అవమానించే వ్యక్తిగా మనం ముందుకైతే తీసుకెళ్ళకూడదు. అయితే 7వ అధ్యాయంలో బలి పేరు వచ్చేపాటికి దోషము మరియు సమాధాన బలి నియమాలు. ఉద్దేశము పవిత్ర జీవనం కొరకు. ఎవరు అర్పిస్తారంటే ప్రజలు అర్పిస్తారు. ఎవరు తింటారంటే యాజకులు, ప్రజలు కలిసి తింటారు. రక్తము, కొవ్వు తినకూడదు అని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, అంటే ప్రతి అధ్యాయం కూడా ఏం తెలియజేస్తుంది అంటే, పవిత్రుడైన దేవుని దగ్గరికి ఎలా రావాలి అంటే పవిత్రంగా రావాలి. అతడు పవిత్రంగా రావాలి అంటే ఏ విషయంలో పొరపాటు ఉందో, అది తెలిసి చేసినా తెలియక చేసినా ఆ తప్పులను మనం ఒప్పుకొని ముందుకు తీసుకువెళ్ళాలని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. కాబట్టి నువ్వు పవిత్రంగా జీవించాలంటే చేయవలసిన ఇప్పటి రోజు విషయములు ఏమిటంటే, బలిపీఠము ఎప్పుడు మండాలి అంటే దేవునితో సంబంధం ఎప్పుడు ఆగకూడదు మనకి. అంటే ప్రార్థన ద్వారా, బైబిల్ను ధ్యానించడం ద్వారా, చెడు అలవాట్లను దూరం చేసుకోవడం ద్వారా, మంచి స్నేహితులను ఎంచుకోవడం వల్ల మన పవిత్ర జీవితము మరింత ముందుకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటూ ఉంది. కాబట్టి ఈ అధ్యాయంలో ప్రప్రదమైన 3 విషయాలు ఏమిటంటే, దోష పరిహార బలి, సమాధాన బలి, పవిత్రత, దాని యొక్క హెచ్చరిక. ఇప్పటిదాకా ఈ విషయాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే దీనిలో మనం ఆచరించవలసిన లేదా మనము నేర్చుకోవలసిన కొన్ని విషయాలను నేను చెప్పి ఇంకా ఈ వాక్యాన్ని అయితే ముగిస్తాను. ఆచరణాత్మకమైనవి ఏంటంటే, ప్రతి మనిషికి కూడా పశ్చాత్తాపము, పరిహారం అవసరం. అపరాధ పరిహార బలిలో పరిహారం కోరినట్లే, మనము ఇతరులకు తప్పు చేసినప్పుడు మనము సవరణలను చేసుకోవడానికి మరియు క్షమాపణ కోరడానికి ప్రయత్నించాలి. ఈరోజు చాలామంది తప్పు చేస్తూ ఉంటారు, కానీ క్షమాపణ అడగడానికి కొంచెం సంకోచిస్తూ ఉంటారు. ఎప్పుడైనా మన జీవితంలో తప్పు చేస్తున్నాము అంటే ఆ తప్పును తెలుసుకోవాలి, సరిదిద్దుకోవాలి, క్షమాపణ కోరాలి. సాధ్యమైతే పరిహారం కూడా చెల్లించాలి. తర్వాత కృతజ్ఞత మరియు సహవాసం. శాంతి బలి మనల్ని ఏం చేసిద్దంటే, కృతజ్ఞత వ్యక్తపరచడానికి మరియు సమాజాన్ని పెంపొందించడానికి, ప్రోత్సహించడానికి, మనము ఆశీర్వాదాలను ఇతరులతో పంచుకోవాలని గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి ఒక్కోసారి అంటూ ఉంటాం కదా, కృతజ్ఞత కూడికలో అని. అక్కడ ఏం చేస్తామంటే దేవుడు మనల్ని దీవించిన విషయాలను గుర్తు చేసుకుంటూ ఉంటాం. అలాగే ఈ అర్పణలు చేసినప్పుడు కూడా వాళ్ళు అలా గుర్తు చేసుకోవాలి. ఆరాధనను పవిత్రతతో చేయాలి, గౌరవపదంగా చేయాలి, నిజాయితీగా చేయాలి. పరిచర్యకు మద్దతు ఇవ్వాలి.
దేవుని ఆజ్ఞలకు విధేయుడిగా ఉండాలి. కాబట్టి వీటిలో ముఖ్యమైన విషయాలైతే ఇవై ఉన్నాయి. కాబట్టి మరలా మీకు సమయం దొరికినప్పుడు మీ గ్రూప్లో పంపించబడిన ఆ పట్టికలను ఒకసారి అర్థం చేసుకోండి. ఇక్కడ కొంత మీరు కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉండవచ్చు, కానీ చదివితే మరింతగా ఎక్కువ గ్రహింపబడుతుంది. కాబట్టి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను దీనిని ముగిస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు చాలా చక్కగా లేవియాకాండం 7వ అధ్యాయం అంతటిని కూడా వివరించినటువంటి సహోదరులు అనిల్ గారికి వందనములు తెలియజేస్తూ జరిగినటువంటి కార్యక్రమం అంతటి విషయమై తదుపరి దేవకర్ణ గారి మెసేజ్ కొరకు ప్రార్థన సహాయం కోరవలసిందిగా సహోదరులు యేసుపాదం గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మంచిదండి, ప్రార్థన చేసుకున్నాము. ప్రేమ, కనికరము, జాలి కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి మీ ప్రియకుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు తెలియజేసుకొంచున్నావు తండ్రి. మమ్మల్ని ప్రేమించి మా జీవితంలో వచ్చిన ఈ దినాన్ని బట్టి స్తుతులు. ఈ దినాన మాకంటే ముందుగా మీ యొక్క భక్తులు క్రీస్తునందు మా సహోదరులు ప్రార్థన విజ్ఞాపన చేసి గ్రంథాన్ని చదివి వాళ్ళ గాత్రము ద్వారా మీ నామాన్ని స్తుతించి మహిమపరిచి ఉన్నారు తండ్రి. అలాగే మీ దాసుల ద్వారా లేవి కాండంలో ఉన్నటువంటి విషయాలు, మా పితరులు మరి పాపం చేసినప్పుడు వాళ్ళు ఎలా అపరాధ పాప పరిహార్థ బలిగా ఏమేమి అర్పించాలి, అలాగే అర్పించినటువంటి యొక్క జంతువుల్లో ఏ ఏ భాగాలు ఏ తినాలి, ఏం తినకూడదు, ఏ దేవునికి ఇవ్వాలో అనేటువంటి విషయాలు మరి హెచ్చరిక చేశారు తండ్రి. అలాగే మరి ఈ సమయంలో మా సహోదరులు మీ యొక్క దాసులు దేవకర్ణ గారు పరిశుద్ధాత్ముని యొక్క దైవత్వాన్ని గురించి తెలియజేస్తూ పరిశుద్ధాత్ముడు మానవునిపై ఎలా పనిచేశాడు, అలాగే సంఘములో కూడా ఎలా పనిచేశాడు అనేటువంటి విషయాలు తెలియజేశారు. మరి ఈరోజు ఏమైతే మా మధ్యకి సమాచారాన్ని తీసుకొచ్చి తెలియజేయాలనుకుంటున్నారో మీ దాసులకి సమయోచితమైనటువంటి సందర్భానుసారంగా వివరించేటువంటి మరింత జ్ఞానాన్ని మీ దాసులకి దయచేయమని కోరుకుంటూ, వినుసున్నటువంటి మేము గ్రహించేటువంటి మనసును, ఆసక్తిని, శ్రద్ధ మాకును దయచేయమని కోరుకుంటూ, ఈ మనవులు మీ ప్రియకుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ మనవులన్నీ అడిగి వేడుకొనుచున్న ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసినటువంటి సహోదరులు యేసుపాదం గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ సహోదరులు దేవకర్ణ గారు వారికి ఇవ్వబడినటువంటి సమయం అంతటిని కూడా సంపూర్ణంగా వినియోగించుకోవాలని కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ముందుగా మన తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ఈ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, గడిచిన దినాల్లో మనము పరిశుద్ధాత్మ దేవుని గురించి ధ్యానిస్తూ పరిశుద్ధాత్మ యొక్క దైవత్వము, అలాగే దేవత్వంలో ఉన్న మిగిలిన ఇద్దరితో కలిసి ఆయన చేసిన కార్యాలు, అలాగే సృష్టిలో ఆయన పని, ఇశ్రాయేలులతో ఆయన సంబంధం, ఆ తర్వాత సంఘంతో ఆయన యొక్క సంబంధం వరకు కూడా మనము ధ్యానించాం. అయితే ఈరోజు పరిశుద్ధాత్ముడు అలాగే క్రైస్తవుడు, అంటే క్రైస్తవునితో పరిశుద్ధాత్ముని యొక్క పని, క్రైస్తవునికి పరిశుద్ధాత్మునికి ఉన్న సంబంధాన్ని గురించి ఈరోజు మనము ధ్యానించబోతూ ఉన్నాం. చాలా మంది పరిశుద్ధాత్మునితో క్రైస్తవునికి ఉన్న సంబంధాన్ని గురించి చాలా అపోహలు కలిగి ఉంటారు. ప్రస్తుత కాలంలో పరిశుద్ధాత్ముని గూర్చిన ఒక గందరగోళమైన ఆలోచన
చాలా మంది క్రైస్తవుల్లో ఉంది. పరిశుద్ధాత్మని యొక్క అనుగ్రహం అంటే ఆయన పొందటం అనే ఒక పరిమాణం గురించి నేను మీకు తెలియజేశాను. పరిశుద్ధాత్మని యొక్క పరిమాణం అంటే ఆ యొక్క కొలత అనేది మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆ కొలత మనకు అర్థమైతే పరిశుద్ధాత్మని గూర్చిన ఎలాంటి గందరగోళానికి మనం గురికాం. చాలా మందికి ఈ యొక్క కొలత అనేది తెలియక ఒక విధమైన గందరగోళానికి గురవుతూ పరిశుద్ధాత్మకు సంబంధించిన అన్ని సందర్భాల్లో కూడా క్రైస్తవులకు వర్తిస్తాయి అని చెప్పేసి అనేక మంది భావిస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మని యొక్క కొల పరిమాణం ఏ విధంగా అనుగ్రహించబడింది అనేది మొదట మనం గ్రహించినప్పుడు అటువంటి గందరగోళం నుండి మనం ముందుగా బయటకు వస్తాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఒక మాట మనకు కనపడుతుంది. మనం చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకుందాం. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. ఈ వచనము ప్రభువైన యేసుక్రీస్తు వారికి సంబంధించిన వచనం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ వచనంలో కొలత లేని ఆత్మను పొందాడు. అంటే ఇక ఇంత ఆత్మ అని కాదు. వారితో పరిశుద్ధాత్మని సంబంధం అనే విషయాన్ని నేను చెప్పాను. సంఘంతో ఆయన సంబంధం అనే దానికంటే ముందు యేసుక్రీస్తు వారితో ఆయన సంబంధం ఎక్కడ నుండి, ఆయన భూమి మీద శరీరధారిగా జన్మించే దగ్గర నుండి ఆయన యొక్క పని అంటే పరిశుద్ధాత్మతో ఆయన యొక్క పని లేక సంబంధం ప్రారంభమై ఆయన ఆరోహణమైన తరువాత కూడా పరిశుద్ధాత్ముడు ఆయనతో సంబంధం కలిగి ఉన్నాడు. అంటే ఆయన పనితో సంబంధం కలిగి ఉన్నాడు అనే విషయాలు నేను చెప్తూ వచ్చాను. అందులో ఒకటి పరిశుద్ధాత్మతో ప్రభువు నింపబడటం. ఆ తర్వాత రెండవది అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 1 నుండి 4-5 వచనాల్లో అపోస్తలులు పొందుకున్న పరిశుద్ధాత్మ, వారు కుమ్మరింపబడ్డారు. పరిశుద్ధాత్మ వారి మీద వారు నింపబడ్డారు. పరిశుద్ధాత్మ అనే బాప్తిస్మంలో వారు ఉంచబడ్డారు. ఆ తరువాత ఎవరి మీద అయితే చేతులు ఉంచారో వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పొందిన పరిశుద్ధాత్మ యొక్క మెజర్మెంట్ కొలత, అపోస్తలులు పొందుకున్న పరిశుద్ధాత్మ యొక్క పరిమాణం, అలాగే అపోస్తలులు ఎవరికైతే చేతులు ఉంచారో వారు పొందిన పరిశుద్ధాత్మ యొక్క కొలత, అలాగే పేతురు గారి యొక్క ప్రసంగం విని బాప్తిస్మం పొందిన 3000 మంది పొందిన పరిశుద్ధాత్మ యొక్క పరిమాణం. ఇవన్నీ కూడా వేరు వేరు పరిమాణాల్లో పరిశుద్ధాత్మ వారికి అనుగ్రహించబడ్డాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పొందిన పరిశుద్ధాత్మ యొక్క పరిమాణం వేరు, అపోస్తలులు పొందిన పరిశుద్ధాత్మ పరిమాణం వేరు. పరిమాణం అంటే ఒక కొలత. అపోస్తలులు ఎవరి మీద చేతులుంచారో వారు పొందిన పరిమాణం వేరు. ఆ తరువాత 3000 మంది బాప్తిసం పొందినప్పుడు వారికి అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ యొక్క పరిమాణం వేరు. ఇలాగా పరిశుద్ధాత్మ యొక్క పరిమాణం గ్రహింపు మనం కలిగి ఉన్నప్పుడు
ఆ కొలతలు మనం తెలుసుకున్నప్పుడు ఎంత పరిమాణంలో పరిశుద్ధాత్ముడు ఎవరెవరికి అందించబడ్డాడు అనే ఆ కొలత మనకు తెలిసినప్పుడు మనం గందరగోళానికి గురికాం. అది ఫస్ట్ విషయం. ఇక్కడ పరిశుద్ధాత్మ మీకు అనుగ్రహించబడును అని చెప్పిన వచనాలన్నీ కూడా చదువుతున్న ప్రతి క్రైస్తవుడు ఇదంతా క్రైస్తవులకే సంబంధించింది, విశ్వాసులకే సంబంధించింది అనుకున్నప్పుడు అక్కడే మనం గందరగోళానికి గురవుతున్నాం. కనుక మనము ప్రభువైన యేసుక్రీస్తు వారితో పరిశుద్ధాత్ముడు, అపోస్తలులతో పరిశుద్ధాత్ముడు, సంఘ నిర్వహణలో పరిశుద్ధాత్ముడు, సంఘాన్ని నిర్వహించటంలో పరిశుద్ధాత్మని యొక్క పని అనే దాని గూర్చి మనం గడిచిన పాఠంలో నేర్చుకున్నాం. ఎందుకంటే ఆ యొక్క సంఘ కార్యక్రమాలు లేక సంఘ ప్రభుత్వము నిర్వహించబడటంలో పరిశుద్ధాత్మని యొక్క పని ఉంది. కాబట్టి ఇదంతా కూడా సంఘానికి సంబంధించింది. అయితే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు క్రైస్తవునితో ఎలా పనిచేస్తాడు? ప్రభువుతో పనిచేసిన విధానం వేరు, అపోస్తలులతో అపోస్తలుడు చేతులుంచిన వారితో పనిచేసిన విధానం వేరు, అలాగే బయట ఉండి సంఘాన్ని డైరెక్ట్ చేసిన విధానం. ఇప్పుడు సంఘంలో ఒక విశ్వాసిగా నివసిస్తున్న క్రైస్తవునితో పరిశుద్ధాత్ముని యొక్క సంబంధం, సహవాసం, పని ఇవన్నీ వేరకుండా ఉంటాయి. ఇందులో క్రైస్తవునితోనే ప్రభువైన యేసుక్రీస్తు వారితో ఆయన ఆ ఉద్దేశం వేరు. ఆ తరువాత అపోస్తలులతో పరిశుద్ధాత్మని పని యొక్క ఉద్దేశం వేరు. అది పరిమితమైంది. అపోస్తలులతో పరిశుద్ధాత్మని యొక్క పని పరిమితమైంది. అది కొంతకాలానికి పరిశుద్ధాత్ముడు తన యొక్క పనిని, అంటే ఎప్పుడైతే వాక్యం అనేది గ్రంథస్థం చేయబడిందో, మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు, అంతటితో పరిశుద్ధాత్మని యొక్క పని ఆగిపోయింది అనుకుంటారు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, మాట్లాడాలి, ఇవన్నీ ఆ అపోస్తలులు కూడా మంది తెలియదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే, ప్రేమ శాశ్వత కాలముండును అన్నాడు. ప్రేమ ఆత్మ ఫలములలో మొదటిది. అంటే గలతీ పత్రిక 5వ అధ్యాయం 20 నుండి చదువుకుంటే అక్కడ కనిపించే వాటిలో ఆత్మ ఫలము, అయితే ఆత్మ ఫలమేమనగా అని ప్రారంభించి ప్రేమ దగ్గర నుంచి మొదలు పెడతాడు. ఆత్మ ఫలములు శాశ్వతం. అంటే పరిశుద్ధాత్మ ఒక క్రైస్తవునిలో నివసించినప్పుడు అతడు ఆత్మ ద్వారా పొందుకునేవన్నీ శాశ్వతం, వాటికి అంతం లేదు. కానీ కింద కొన్ని చెప్తున్నాడు. ప్రవచనములైనను, నిరర్థకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్థకమగును, మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము గాని పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగును. పూర్ణమైనది క్రైస్తవునితో పరిశుద్ధాత్మని పని పూర్ణమైనది. క్రైస్తవునికి ఇవ్వబడిన ఆత్మ నియమం పూర్ణమైనది. ఆత్మ నియమం అంటే క్రొత్త నిబంధన. అపోస్తలులు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు క్రొత్త నిబంధన సంపూర్ణం కాలేదు, అంటే గ్రంథస్థం చేయబడలేదు. కాబట్టి అది పూర్ణము కానిది. పూర్ణమైనది అనగా పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయబడిన దేవుని యొక్క వాక్యం పూర్ణమైనది. ఈ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది అనగా పైన చెప్పుకున్నాము, భాషలు, ప్రవచనములు,
ఇవన్నీ కూడా ఏమవుతాయంటే నిరర్థకమైపోతాయి, కనిపించకుండా పోతాయి. దానికి ఉదాహరణ చెప్తున్నాడు. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. అంటే పౌలు యొక్క ఉద్దేశంలో పౌలుకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ కార్యములు అనగా వరములు ఉన్నాయి. ఆ వరములన్నీ పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు జరిగించిన బాల్య దశ, క్రైస్తవ్యపు బాల్య దశ అంటున్నాడు. చాలా మంది ఇదే పరిపూర్ణమైన దశ అనుకుంటున్నారు. కాదు. సంఘము స్థాపించబడిన దినాల్లో జరిగించబడిన పరిశుద్ధాత్మ కార్యములన్నీ బాల్య దశ, పిల్లవాని చేష్టలు, చిన్నపిల్లల చేష్టలు అంటారు కదా, దాంతో పోలుస్తున్నాడు. మరి పెద్దతనం లేకపోతే పరిపూర్ణమైన వయస్సు అది దేంతో పోల్చబడింది అంటే పరిపూర్ణమైన దేవుని యొక్క వాక్యం ద్వారా జరిగించబడే కార్యములతో పోల్చబడినదే. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని, ఇప్పుడు అద్దములో చూసినట్టు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము, ఇప్పుడు కొంత మట్టికే ఎరిగి ఉన్నాము, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము ఎరుగుదును. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. 14వ అధ్యాయం 1వ వచనం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అన్నాడు. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. అయితే ఇక్కడ గ్రహించవలసిన అసలు విషయం ఏమిటి అంటే ప్రేమ కలిగి ఉంటకు ప్రయాసపడమన్నాడు. సంఘములో ఆత్మ సంబంధమైన వరాలు ఉండాలి, వాటిని అపేక్షించండి, అంటే కలిగి ఉండాలని కోరుకోండి. కోరుకుంటే, అపేక్ష కలిగి ఉంటే పరిశుద్ధాత్ముడు వాటిని మీకు ఇస్తాడు. కానీ ప్రయాసపడటానికి కావలసింది దేనికోసం అంటే ప్రేమ కోసం. అంటే ఎందుకు అంటే 13వ అధ్యాయం 13వ వచనంలో కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుచును. నిలబడేది ఏమిటి అంటే ఆత్మ ఫలములు. ఈ మూడు ఎక్కడ ఉంటాయి? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఆత్మ ఫలముల యొక్క పట్టికలో ఈ మూడు ఉంటాయి. ఇవి నిలబడతాయి. ఇందులో కూడా శ్రేష్టమైనది ప్రేమ. అందుకే ప్రేమ కలిగి ఉంటే ప్రయాసపడమన్నాడు. వరములు అపేక్షించాలి. అంటే దేవుడు నాకు ఈ వరం ఇస్తే బాగుండు, దీని ద్వారా నేను పరిచర్య చేస్తానని అపేక్ష మంచిదే. కానీ అపేక్షించడం ద్వారా పరిశుద్ధాత్ముడు ఒకవేళ నీకు వాటిని అనుగ్రహించకపోవచ్చు. అది అత్యంత ప్రాముఖ్యమైనది ఏమి కాదు. కానీ అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రయాసతో సంపాదించుకోవాల్సింది ఏమిటంటే ఆత్మ ఫలములలో మొదటిది శ్రేష్టమైనదైన ప్రేమ. అంటే క్రైస్తవుడు దేని పట్ల లక్ష్యం కలిగి ఉండాలి, గురి కలిగి ఉండాలి, ప్రయాస కలిగి ఉండాలంటే ఆత్మ ఫలముల కొరకు, ఆత్మ వరముల కొరకు కాదు. ఎందుకంటే పౌలు గారే చెప్పాడు ఇక్కడ, ఇవన్నీ ఏమవుతాయంట? ప్రవచనములైనను, నిరర్థకములగును, భాషలైనను నిలిచిపోతాయి కొంతకాలానికి. నిలిచిపోయే వాటి గురించి, నిరర్థకమైన వాటి గురించి మీరు ప్రయాసపడొద్దు. కానీ ప్రేమ కలిగుంట కంటే ఆత్మ ఫలముల కొరకు మీరు ప్రయాసపడమని ఆనాటి సంఘానికి పౌలు గారు చెప్పాడు. అప్పటికి పరిశుద్ధాత్మ వరాలు ఇంకా ఉన్నాయి. సంఘంలో పరిశుద్ధాత్మ వరాలతో కూడిన పరిచర్య జరుగుతుంది. ఎందుకంటే ఇంకా దేవుని యొక్క వాక్యము పరిపూర్ణముగా గ్రంథస్థం చేయబడలేదు. అందుకే ఇక్కడ పౌలు గారు చెప్తూ పూర్ణమైనది, పూర్ణము కానిది అనే విషయాన్ని ఆయన ఇక్కడ ఎంతో స్పష్టంగా మాట్లాడారు. కనుక ఇక్కడ మనము గ్రహించవలసిన విషయం, ముందు ఈ తేడా మనం తెలుసుకోవాలి. అపోస్తలులతో పనిచేసిన పరిశుద్ధాత్మ పర్మనెంట్ కాదు, శాశ్వతం కాదు. కొంతకాలానికి ఆ పరిశుద్ధాత్మ పని ఆగిపోతుంది. కానీ ఆగిపోకుండా 2000 సంవత్సరాల క్రితము పేతురు యొక్క బోధ విన్న 3000 మంది పొందుకున్న పరిశుద్ధాత్మ యొక్క పరిమాణము క్రీస్తు ప్రభు రాక వరకు కూడా నిలిచి ఉంటుంది. మీరు గమనించండి. ప్రభుతో పనిచేసిన పరిశుద్ధాత్మ యొక్క పరిమాణము ఆయన
సంఘ స్థాపన వరకు జరిగింది, అంతటితో అయిపోయింది. సంఘ స్థాపనకు ముందుగా అపోస్తలులు పరిశుద్ధాత్మను ఎప్పుడైతే పొందుకున్నారో ప్రభుతో చేసిన పని ఆగిపోయి అపోస్తలులతో పని ప్రారంభించాడు పరిశుద్ధాత్ముడు. అపోస్తలులతో ప్రారంభించి అపోస్తలులు ఎప్పుడైతే సంపూర్ణంగా ఈ యొక్క గ్రంథ రచన జరిగించారో అపోస్తలుల పని ఆగిపోయి ఆ తరువాత క్రైస్తవునితో పరిశుద్ధాత్మని యొక్క పని ప్రారంభమైంది. ఎప్పుడు పెంటెకోస్తు రోజే క్రైస్తవునితో, అంటే 2 కొలత అక్కడ ఉన్నాయి. ఒకటి అపోస్తలుడికి ఇవ్వబడిన కొల పరిమాణము, 2 క్రైస్తవునికి ఇవ్వబడిన పరిశుద్ధాత్మని యొక్క కొల పరిమాణం. ఈ 2 అక్కడే పుట్టాయి. కానీ అపోస్తలుల యొక్క ఆ పని కొరకు ఇవ్వబడిన కొల పరిమాణము కొంతకాలానికి ఆగిపోయింది. కానీ పరిశుద్ధాత్మనికి ఇవ్వబడిన కొల పరిమాణముతో కూడిన సంబంధం, పని అప్పటి నుండి ఇప్పటి వరకు కొనసాగుతూ ఉంది అనే సత్యాన్ని ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు మొదట గ్రహించినప్పుడు గందరగోళంలో నుంచి బయటకు వస్తారు. ఈ సత్యాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఏది దేవుడు నిరంతరము జరగాలని కోరుకున్న పరిశుద్ధాత్మ యొక్క పని అనేది మనం మొదట దృష్టి పెట్టాలి. కానీ ఈనాటికి కూడా సంఘంలో లేకపోతే క్రైస్తవ్యంలో విపరీతమైన బోధ ఏమిటంటే, కొంతమంది పాటలు కూడా రాశారు, ప్రభువా పెంతుకోస్తు అనుభవం ఇవ్వు, పెంతుకోస్తు నాటి కుమ్మరింపు ఇవ్వు, పెంతుకోస్తు నాటి ఆ వరములు ఇవ్వు, ఆ పెంతుకోస్తు నాటు దిగొచ్చిన మంట మా మీద కూడా దిగిరమ్ము, దిగనిమ్ము, అనుగ్రహించు, పెంతుకోస్తు అనుభవం ఇక్కడ ఉన్న వాళ్ళందరి మీద కూడా అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇది ఎంత భయంకరమైన పరిస్థితి. దీనికి కారణం ఏంటంటే ఈ వేరియేషన్, అంటే ఈ వ్యత్యాసం, ఈ కొల పరిమాణం యొక్క వ్యత్యాసం గ్రహించాలి. అది ఆయన తన శిష్యులకు మాత్రమే వాగ్దానం చేశాడు అన్న సంగతి గ్రహించలేకపోవటం దురదృష్టం. క్రైస్తవునికి ఇవ్వబడిన శ్రేష్టమైన పని ఉంది. అపోస్తులకి ఇవ్వబడిన పని తాత్కాలికమైంది. ఆ పని కోసం ఇవ్వబడిన పరిశుద్ధాత్మ వరం తాత్కాలికమైంది. ఆ కుమ్మరింపు తాత్కాలికమైంది. ఆ కుమ్మరింపు ద్వారా వాళ్ళు చేసిన సూచక్రియలు, అద్భుతాలు, ఇంకా ఆ యొక్క భాషలు మాట్లాడే కార్యాలు, ప్రవచనాలు, ఇవన్నీ కూడా అది తాత్కాలికమైంది అన్న సంగతి చాలా మంది గ్రహించలేకపోతున్నారు. అసలు అపోస్తలులకే ఎందుకు ఆ యొక్క పరిశుద్ధాత్మను దేవుడు అనుగ్రహించాడు ఆ వరాన్ని అంటే, అది ఆ అపోస్తలుడు ఆ గొప్ప కార్యాలు జరిగించడానికి, రెండవది అసలు అపోస్తలులు అని పిలువబడటానికి వారికి ఇవ్వబడిన క్వాలిటీస్ లేకపోతే యోగ్యతల్లో ఒకటి ఈ పరిశుద్ధాత్మ వరములను కలిగి ఉండుట అనే సత్యాన్ని మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఇది చాలా మంది మర్చిపోతున్నారు. పౌలు గారు కొరింథీయులకు రాస్తూ ఈ విషయాలు తెలియజేస్తూ ఉన్నారు. కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. సూచక క్రియలను, అద్భుతములను, మహత్కార్యములను చేయుట వలన అపోస్తలుని యొక్క చిహ్నములు పూర్ణమైన ఓర్మితో మీ మధ్యను నిజముగా కనపరచబడెను. అంటే పౌలు అపోస్తలుడా కాదా అనే సందేహం కొరింథీ సంఘంలో ఏర్పడింది. కొందరు పౌలు యొక్క అపోస్తలత్వాన్ని గురించి సందేహం వెలిబుచ్చారు. అప్పుడు పౌలు గారు, నేను కూడా అపోస్తలుడనే, నేను తక్కువ అనే కాదు. కాబట్టి అక్కడ అంటాడు 11వ వచనంలో, నేను అవివేకినైతిని, మీరే నన్ను బలవంతం చేసితిరి, నేను మీ చేత మెప్పు పొందవలసిన వాడను, ఏలయనగా నేను ఏమాత్రపు వాడను కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తలుల కంటే నేను ఏ విషయంలోనూ తక్కువ వాడను కాను. నేను అపోస్తలుడనే, మీరు నన్ను తక్కువ చేసి మాట్లాడద్దు. నేను అపోస్తలుడుగా ఉండటానికి ఇదిగో గుర్తులు, సూచక్రియలు చేయటం, అద్భుతాలు చేయటం, మహత్కార్యాలు చేయటం, ఇవన్నీ చేయుట ద్వారా అపోస్తలుని యొక్క చిహ్నములు నా యందు
పూర్ణమైన ఓర్మితో నిజముగా మీ మధ్య కనపరచబడ్డాయి. ఓ కొరింథీయులారా, మర్చిపోబాకండి, నేను అపోస్తలుని. అంటే పౌలు తన అపోస్తలత్వానికి నిదర్శనంగా లేక గుర్తింపుగా ఏం చెప్పుకుంటున్నాడంటే, పరిశుద్ధాత్మ ద్వారా తనకు అనుగ్రహించబడిన ఈ యొక్క వరాలను గురించి ఆయన చెప్పుకుంటున్నాడు. కనుక అపోస్తలుని యొక్క పరిచర్యలోను, అపోస్తలుని యొక్క గుర్తింపులోను ఈ వరముల యొక్క ప్రాముఖ్యత ముందస్తుగా వాగ్దానము చేయబడి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా వాగ్దానము చేయబడి, ఆ వాగ్దాన నెరవేర్పుగా అనుగ్రహించబడి ఆ యొక్క కార్యాలు జరిగించబడ్డాయి. కనుక వ్యత్యాసాన్ని గమనించండి. కొంతకాలానికి ఆ ఇవ్వబడిన పరిశుద్ధాత్మని యొక్క పరిమాణం కూడా అంతరించిపోయి, శాశ్వతంగా నిలబడిన పరిశుద్ధాత్మని యొక్క పరిచర్య లేక పని ఎవరితో అంటే అది క్రైస్తవునితో అనే సత్యాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించినప్పుడు, అపోస్తలుల కంటే మనమే గొప్పవారం అన్న సంగతి, అంటే ఎందులో, పరిశుద్ధాత్మ యొక్క పనిలో లేక మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మని యొక్క పనిలో అనే సత్యాన్ని మనం గ్రహిస్తాం. అది గ్రహించకుండా అపోస్తలులకు ఇవ్వబడిన పరిశుద్ధాత్మను గూర్చి నేటి క్రైస్తవులు ఇంకా బోధిస్తూ ఆ పరిశుద్ధాత్మను గూర్చి ప్రార్థించమని, ఆ పరిశుద్ధాత్మను పొందుకోవాలని, ఆ పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించాలని బోధించటం, ప్రార్థించటం చాలా దురదృష్టకరం. కనుక ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఎప్పుడు పరిశుద్ధాత్మ యొక్క పని అసలు క్రైస్తవంలో ప్రారంభమైంది అనేది మనం చూసినట్లయితే, యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనము ఈ వచనాన్ని చూడగలం. యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం నుండి మనం చదువుకుందాం. అందుకు యేసు అతనితో ఒకడు, క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అందుకు నీకోదేమో, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునయున్నది. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. కనుక ఆత్మ మూలముగా జన్మించుటతోనే, అనగా క్రొత్తగా జన్మించుట ఎప్పుడైతే ఒక క్రైస్తవునిలో సంభవిస్తుందో, ఆ వ్యక్తి ఆ రోజు నుండే పరిశుద్ధాత్మ కలిగి ఉంటాడు. పరిశుద్ధాత్మ బహుమానముగా, వరముగా క్రైస్తవునికి దేవుడు అనుగ్రహించటం ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గ్రహించగలం. కనుక మనం ఈ మాట ఆలోచించినట్టు ఇక్కడే పరిశుద్ధాత్మని యొక్క పని లేక పరిచర్య క్రైస్తవునిలో ప్రారంభమవుతుంది. ఇక మనము రెండవ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, అంటే ఇక్కడ ప్రారంభమైన పరిశుద్ధాత్మని యొక్క పని, ఆత్మ లోపల నివాసం లేక అంతర్నివాసం, పరిశుద్ధాత్మ యొక్క అంతర్నివాసం ఎవరిలో? క్రైస్తవునిలో. ఇన్ డ్వెల్లింగ్ ఆఫ్ ద స్పిరిట్, అంటే పరిశుద్ధాత్మని యొక్క అంతర్నివాసం గురించి మనం ఆలోచించినప్పుడు, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం మనం చదువుకున్నట్లయితే అక్కడ కనపడుతుంది. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే ఈ మాట మనం పరిశీలించగలం. 19వ వచనాన్ని చదువుకుందాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. మనము భౌతికమైన మెటీరియల్తో ఒక బిల్డింగ్ కడతాం. ఆ బిల్డింగ్కి దేవాలయం అని పేరు పెడతాం. అందులో మన ఉద్దేశం ఏమిటి అంటే, ఆ బిల్డింగ్ ఒక బాహ్య సంబంధమైన రూపం అయితే లోపల దేవుడు నివసిస్తున్నాడు, ఇది దేవుడు నివసించే స్థలము, ఇక్కడ దేవుడు ఉంటాడు అనేది మనుషుల యొక్క ఉద్దేశం. అయితే ఇక్కడ గ్రహించవలసిన సత్యం ఏమిటి అంటే, అది దేవుని నివాసం కాదు
సొలొమోనే చెప్పాడు, నిశ్చయముగా దేవుడు ఈ ఆలయం ముందు నివాసము చేయడు అని. అంత అద్భుతమైన ఖరీదైన దేవాలయం కట్టినా సొలొమోనుకు గ్రహింపైన సంగతి ఏమిటంటే ఈ ఆలయములో దేవుడు నివాసం చేయడు అని. ఇక పౌలు గారు చెప్తూ ఉన్నాడు ఇక్కడ, దేవుడు కట్టిన ఇంకొక ఆలయం ఉంది. ఆ ఆలయం ఏమిటంటే మానవ దేహం. మానవ దేహం యొక్క రూపకర్త, శిల్పి, నిర్మాణకుడు దేవుడే. ఎందుకు ఈ దేహాన్ని దేవుడు తయారు చేసుకున్నాడు అనే కారణాలు చాలా ఉన్నాయి. అందులో ఒక కారణం తన ఆత్మను అందులో నివసింప చేయటం. కనుక పరిశుద్ధాత్మను మన దేహము లోపల నివసింప చేయటమే దేవుడు కట్టుకున్న ఆలయమైన మానవ దేహం అనే యొక్క ఆ రూప నిర్మాణానికి ఒక కారణం. కనుక పరిశుద్ధాత్ముడు మన లోపల అంటాడు, ఇక్కడ అంటున్నాడు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, అంటే ఈ దేవాలయం కట్టబడింది. మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. మీలోనున్న పరిశుద్ధాత్మకు అంటే మీ లోపల పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఆయన బయట ఆలయం ఉంది. ఆ ఆలయమే ఆ రూపమే మనం. మన లోపల మన దేహాన్ని దేవుడు ఆలయంగా నిర్మాణం చేసుకొని మన లోపల ఆ పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు అనేది ఎంత అద్భుతమైన విషయం. ఆ తర్వాత ఎందుకు ఈ విషయాన్ని చెప్పవలసి వచ్చింది అంటే, కొరింథీ సంఘంలో జారత్వం జరుగుతుంది. జారత్వాన్ని అక్కడ ఆయన నిషేధిస్తూ ఉన్నాడు. జారత్వం చేసేవాడు, చూడండి ఇక్కడ, మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. అంటే సొంత శరీరంతో ఆ పని చేస్తున్నాడు కాబట్టి ఆ శరీరం లోపల ఉన్న పరిశుద్ధాత్ముడు ఆయన మన మాలిన్యాన్ని ఆయనకు అంటిస్తున్నాము. పాపము ద్వారా పరిశుద్ధాత్ముని దేవుని మనసు నొప్పిస్తున్నాము. కనుక మీరు ఆ పాపం చెయ్యొద్దు. ఎందుకంటే మీ దేహం మీది కాదు, అది దేవునిది. అంత మాత్రమే కాదు, అది దేవుని నివాస స్థలం. దేవుడు మీలో నివసిస్తున్నాడు. ఈ సత్యాన్ని మీరు గ్రహించండి అని కొరింథీయులకు పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముని యొక్క అంతర్నివాసము ఎవరిలో అంటే క్రైస్తవునిలో, అపోస్తలుల్లో కాదు. అపోస్తలులు నింపబడ్డారు, పూర్తిగా నింపబడి పరిశుద్ధాత్ముని యొక్క ఆధీనంలోనికి వెళ్ళిపోయారు. పరిశుద్ధాత్ముడు వారిలో ఉండి మాట్లాడారు, వారిలో ఉండి గ్రంథ రచన జరిగించారు. వారు పరిశుద్ధాత్ముని యొక్క ఆధీనంలోనికి పూర్తిగా వెళ్ళిపోయారు. ఇది గ్రహించాలి. ఇక్కడ పరిశుద్ధాత్ముని యొక్క ఆధీనంలో మనం ఉండం, కానీ పరిశుద్ధాత్ముడు మనలో నివసించడం ద్వారా ఆయన మనకు అనుగ్రహించిన వాక్యపు ఆధీనంలోనికి మనం వెళ్ళిపోతాం. ఒక క్రైస్తవుడు వాక్యపు ఆధీనంలోనికి వెళ్ళిపోయి వాక్యము చేత భద్రపరచబడుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు అతని లోపల నివసిస్తూ ఉంటాడు. ఆయన పని వేరుగా ఉంది. ఆయన ఏం చేస్తాడు అనే విషయాలు మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, పరిశుద్ధాత్ముని యొక్క ఆ అంతర నివాసాన్ని గురించి మనము ఆలోచించినప్పుడు పరిశుద్ధాత్ముడు క్రైస్తవునికి ఇవ్వబడిన ఆ అంతర్ నివాసము యొక్క ఉద్దేశాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఆయన మనలను తన ఆత్మ ద్వారా ముద్రించాడు. అంటే ఎందుకు ఆయన లోపల ఉన్నాడు అంటే, ఆయన అంటే ఇప్పుడు మనం ఒక అప్లికేషన్ ఫామ్ చూసినప్పుడు ఆ ఫామ్ మీద ముద్ర ఉంటుంది. ఆ ముద్ర ఉన్నంత కాలము కూడా ఆ యొక్క అప్లికేషన్ అధికారాన్ని చలాయిస్తుంది. ఆ అప్లికేషన్లో ఉన్నవన్నీ కూడా ఆ అప్లికేషన్ పెట్టబడిన వ్యక్తికి అనుగ్రహించబడతాయి. ఒక ఉదాహరణ మనం చెప్పుకుంటే, ఒక వ్యక్తి ప్రభుత్వానికి ఒక అప్లికేషన్ పెట్టుకున్నాడు. అందులో తనకు నివాస స్థలం లేదని, అలాగే తాను స్వయంగా ఆ నివాస స్థలాన్ని నిర్మించుకోలేడని,
కాబట్టి ప్రభుత్వం వారు నా యందు దయ ఉంచి నాకు ఒక నివాస స్థలాన్ని, నాకు ఒక నివాస గృహాన్ని, అవన్నీ వాటికి కావలసిన మెటీరియల్ని, నిర్మించుటకు కావలసిన ధనాన్ని, ఇంకా కొన్ని వసతులని ఇవ్వమని అందులో అర్జీ పెట్టుకున్నాడు. ప్రభుత్వం వారు దానికి ఆమోదించి ఆ ప్రభుత్వాధికారి యొక్క సంతకంతో కూడిన సీల్ అనగా ముద్ర వేస్తాడు. ఈ ముద్ర ఆ అప్లికేషన్ అతనితో ఉన్నంత కాలము కూడా ప్రభుత్వము అతనికి భూమి మంజూరు చేస్తుంది. అందులో అంటే ఆ అప్లికేషన్లో ఉన్నవన్నీ అతనికి ఇవ్వబడతాయి. ఆ అప్లికేషను అతనితో ఉన్నంత వరకు కూడా అతనికే సొంతం అవుతాయి. దాన్ని అతను పోగొట్టుకోకూడదు. పొరపాటున అది పోయిన తర్వాత ఎవరైనా వచ్చి ఇది నాది అని ఆక్రమించడానికి ప్రయత్నిస్తే అప్పుడు ప్రభుత్వం వారు ఇది మీది అని చెప్పుటకు మీ ఇద్దరి దగ్గర ఉన్న రుజువులు ఏమిటి అని అడిగితే ఇతని దగ్గర ఉన్న అప్లికేషన్ చూపించగలిగినప్పుడు ఇతను దాని యొక్క హక్కుదారుడుగా నిరంతరం కొనసాగుతాడు. ఒకవేళ దాన్ని పోగొట్టుకుంటే అయ్యా నాకు ప్రభుత్వం వారు ఇచ్చారు కానీ నేను దాన్ని పోగొట్టుకున్నాను అంటే అతను మరలా సమస్యలో పడే అవకాశం ఉంటుంది. దానిని తనకు ప్రభుత్వం ద్వారా ప్రభుత్వమే ఇచ్చిందని రుజువుపరుచుకోవటానికి అతను ఇంకా చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. ఇదే మనకు దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధాత్ముని యొక్క విధానం. కనుక పరిశుద్ధాత్ముడు మనకు ముద్ర వేశాడు, ఆయన మనలను ముద్రించాడు. ఇది మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఈ మాట కనపడుతుంది. 30వ వచనం చూడండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు అంటాడు. అండ్ గ్రీవ్స్ నాట్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ whereby ye are sealed unto the day of redemption. విమోచన దినము వరకు అంటే క్రీస్తు ప్రభు యొక్క రాకడ వరకు తన ముద్రను దేవుడు మనకు అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మ అనే ముద్రను అంటే ఆత్మ చేత మనల్ని ముద్రించాడు. ఆత్మ మనలో నివసిస్తూ ఉన్నాడు. కనుక మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మని యొక్క ముద్ర లేక ఆ అనుగ్రహించబడిన విధానము వరాలు ఆగిపోయేంత వరకో ఇంకేదో జరిగేంత వరకో కాదు, కానీ క్రీస్తు ప్రభు రాకట వరకు ఉండే పరిశుద్ధాత్మ వరాన్ని మనం పొందుకున్నాం. ఇప్పుడు మీరు ఆలోచించండి, అపోస్తలులు పొందుకున్న పరిశుద్ధాత్మ శాశ్వతమైనదా, గొప్పదా? వాళ్ళు ఎవరి మీద చేతులుంచారో వారు పొందుకున్న పరిశుద్ధాత్మ వరం శాశ్వతమైనదా, గొప్పదా? లేక దేవుడు క్రైస్తవునిగా నీకు నాకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మని యొక్క పరిమాణము కానీ ఆ కాల పరిమితి కానీ గొప్పదా? ఆలోచించండి. విమోచన దినం వరకు, ప్రభు రాకట వరకు కూడా మనము ఆ ఆత్మ చేత ముద్రించబడి ఉన్నాము అనే సత్యాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. కనుక మనం ముద్రించబడ్డాం. చూడండి, ముద్రించబడిన వారు ఎవరు అంటే క్రైస్తవులు. అలాగే ముద్ర ఏమిటి? ఇంకుతో కాదు దేవుడు ముద్రించింది, ఆయన ఆత్మతో ముద్రించాడు. అదే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట మనకు కనపడుతుంది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. జాగ్రత్త గ్రహించాలి. అంటే ఏ ఆత్మను అపోస్తలులకు వాగ్దానం చేశాడో ప్రభువారు, ఆ వాగ్దాన ఆత్మ అంటే వాగ్దానము చేయబడిన ఆత్మ ద్వారా మనం ఏమయ్యామంటే ముద్రించబడ్డాం. ఇక్కడ ఒక విషయాన్ని మనం గ్రహించాలి. ఏమిటి అంటే
పరిశుద్ధాత్మ వాగ్దానము కేవలము అపోస్తలులకు మాత్రమే కాదు కానీ మనకు కూడా దానిని దేవుడు అనుగ్రహించాడు అనే సత్యాన్ని జాగ్రత్తగా మనం గ్రహించాలి. అంటే పరిశుద్ధాత్మ యొక్క వాగ్దానములో మనము కూడా పాలి భాగాన్ని కలిగి ఉన్నాము. ఇది మనం గ్రహించాలి. యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఈ మాట మనకి కనపడుతుంది. కనుక క్షమించండి, 14వ అధ్యాయం కాదు, 7వ అధ్యాయము 37, 39 వచనాలు మనం చదువుకుందాం. 7వ అధ్యాయం యోహాను సువార్త 7వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 37 వచనం నుండి మనం చదువుకున్నట్లయితే, ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పిగొని ఎడల నా ఎద్దుకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. నా యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. పొందబోవు ఆత్మను గూర్చి అనగా అపోస్తలులు మాత్రమే కాదు, మనము కూడా ముందుగా వాగ్దానము చేయబడ్డాం. అంటే వాగ్దానానికి మనం కూడా పాత్రులమయ్యాం. అట్లయితే ప్రభు అదే ఇక్కడ చెప్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం ఇందాక చదువుకున్న భాగానికి వస్తే, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి అన్నాడు. మనకు వాగ్దానం చేయబడిన ఆత్మ, ఆ ఆత్మ చేత మనము ముద్రించబడ్డాము. అలా ముద్రించబడుట అనేది ఎంతవరకు అంటే లిమిటెడ్ టైం కాదు, అన్లిమిటెడ్ టైం, అపరిమితమైన కాలం. క్రీస్తు, ఒక మాటలో చెప్పాలంటే క్రీస్తు ప్రభు యొక్క రాకడ వరకు. అందుకే విమోచన దినము అన్నాడు. ఈ ప్రపంచం యొక్క విమోచన, ఈ సృష్టి యొక్క విమోచన జరిగే దినము, అన్నిటికీ విమోచన జరిగే దినము క్రీస్తు ప్రభు యొక్క రాకడ. ఆ దినము వరకు కూడా మీరు ఈ సీల్ కలిగి ఉండాలి. ఆ గృహాన్ని పొందిన, అంటే ప్రభుత్వం ద్వారా పొందిన వ్యక్తి తన అప్లికేషన్ పోగొట్టుకుంటే అతను ఎంత ప్రమాదంలో పడిపోతాడో, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మను మనము పోగొట్టుకుంటే మనము కూడా అంత ఇబ్బంది పడతాం. ఆత్మ ద్వారా ఆయన మనకు అంటే ఈ ముద్ర ద్వారా ఆయన మనకి ఎందుకు ఏమిచ్చాడు అనేది మనం ఆలోచించినట్లయితే, ఆయన మనకు తన యొక్క స్వాస్థ్యమును అనుగ్రహించాడు. అంటే ఆయన తన స్వాస్థ్యానికి హక్కుదారులుగా మనల్ని చేసుకున్నాడు. ఇది మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఆ ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 14 వచనాన్ని మనం చదువుకుంటే, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. అంటే భయానాగా నీకు దేవుడు వాగ్దానం చేసిన నిత్య జీవానికి పరిశుద్ధాత్ముడు ఒక భయానాగా అనుగ్రహించబడ్డాడు. కనుక ప్రియమైన వారలారా, ఈ మాటలు మనం చాలా జాగ్రత్తగా గమనించితే, క్రైస్తవునికి ఇవ్వబడిన పరిశుద్ధాత్మని యొక్క వరం యొక్క ఉద్దేశం వేరు, అది చాలా గొప్పది. కనుక పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తున్నాడు. కనుక క్రైస్తవునిగా నీ జీవితం ఎలా ఉంది? పరిశుద్ధాత్ముడు నీలో నివసిస్తున్నప్పుడు నువ్వు ఇతరుల పట్ల అసూయపడుతూ, కక్షలు పెట్టుకుంటూ, ఇతరులను ద్వేషిస్తూ, ప్రేమరాహిత్యం అంటే ప్రేమలేనితనం, ప్రేమ అనే స్వభావము, ప్రేమ అనే ఆత్మఫలము లేని తనముతో నువ్వు ఇంకా జీవిస్తూ, నేను ఆత్మ వరాన్ని పొందుకున్నాను, పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు అనుకోవటం భ్రమ. ఎఫెసీయులు ఈ పాపముతో కూడిన, దురాలోచనలతో కూడిన జీవితాన్ని కలిగి వాళ్ళు ఇంకా క్రైస్తవులుగా చలామణి అవుతా ఉన్నారు. అందుకే మీరు పోగొట్టుకుంటారు సుమా పరిశుద్ధాత్మను.
అని పౌలు గారు వారికి ఖండితంగా ఆజ్ఞాపించాడు. ఎంతవరకు మీరు కాపాడుకోవాలో తెలుసా? విమోచన దినం వరకు కాపాడుకోవాలి. విమోచన దినం వరకు కాపాడుకోవలసిన క్రైస్తవుడా మధ్యలోనే ఎందుకు ఇలాంటి భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతున్నావు అంటున్నాడు. చూడండి 4వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 17వ వచనం చదువుకుందాం. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీద నడుచుకునవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారయుండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కాముకత్వమునకు అప్పగించుకునిరి. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరలాగు క్రీస్తును నేర్చుకున్నవారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆ కిందకు వచ్చేసరికి 26వ వచనంలో అంటాడు, కోపపడుడి గాని పాపము చేయకుడి, సూర్యుడస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. ఓ క్రైస్తవుడు గాని జీవితంలో ఇతరుల పట్ల నీకు కోపం ఉంటే అది ఎంతకాలం ఉంటుంది? ఆలోచించండి. ఉంటే నీలో పరిశుద్ధాత్ముడు లేడు. తర్వాత అంటున్నాడు, అపవాదికి చోటు ఇయ్యకుడి. అంటే దేవుని ఆత్మ మనలో నుండి వెళ్ళిపోయినప్పుడు రీప్లేస్ అవుతుంది. అంటే ఆ స్థలం ఖాళీగా ఉండదు. వెంటనే అపవాది చొరబడతాడు, అపవాది ఏళ్తాడు, అపవాది ఆధీనంలోకి నువ్వు వెళ్ళిపోతావు. అపవాది క్రియలు నీలో కనపడతాయి. అపవాది క్రియలు ఏమిటి అంటే 29వ వచనంలో వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమావర్తికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనా మీ నోట రానియకుడి. దుర్భాష ఎవరిది? అపవాదిది. ఆ క్రింద 31వ వచనంలో అంటాడు, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఇవన్నీ ఎవరి ఫలాలు? అపవాది యొక్క ఫలాలు, అపవాది యొక్క లక్షణాలు. దేవుని ఆత్మను పోగొట్టుకున్న వానిలో కనబడేవి. ఒకవేళ మీలో ఇవి ఉంటే మీరు ఆత్మను పోగొట్టుకున్నారు, ఆత్మ లేనివారుగా ఉన్నారు అనే సంగతిని గ్రహించండి. ఆత్మ కలిగిన వాడు ఎలా ఉంటాడు? ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. ఆత్మను కలిగిన వారు, ఆత్మ లేని వారు ఎలా ఉంటారో ఈ 4వ అధ్యాయం 17వ వచనం దగ్గర నుండి 5వ అధ్యాయము 8వ వచనం వరకు చెప్తాడు. ఆ 8వ వచనం 9వ వచనంలో వెలుగు ఫలము అని చెప్తూ ఉంటాడు. కనుక మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, జాగ్రత్తగా మీరు ఏమై ఉన్నారో అంటూ ఎఫెసీయులను హెచ్చరిస్తున్నాడు. కనుక వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధాత్మ యొక్క అంతర్నివాసం ఎలా ఉంటుందో, అంతర్నివాసం ద్వారా కలిగే ప్రయోజనాలు ఏమిటో, రెండవది పరిశుద్ధాత్మ యొక్క ముద్ర ఏమిటో, ఆ ముద్ర ద్వారా కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇంతవరకు మనం తెలుసుకున్నాము. మనం తెలుసుకున్న సంగతుల ద్వారా మనం జాగ్రత్త కలిగి మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మని యొక్క పని యొక్క ఉద్దేశం పట్ల స్పష్టమైన అవగాహన కలిగి ముందుకు సాగాలని, ఇంకా పరిశుద్ధాత్ముడు క్రైస్తవునితో ఏం చేస్తాడో అనే సంగతులు రేపటి దినంలో మనము ధ్యానిద్దాం. అంతవరకు దేవుడు తన కృప మనకు తోడుగా ఉంచాలని కోరుకుంటూ మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనములు. మీకు కూడా వందనాలు సార్. ముగింపు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ఈ లోకంలో మనుషులు అనేక దేవుళ్లను, పిలువబడిన వారిని, దేవతలను కలిగి వారి ద్వారా భూ సంబంధమైన మేలులు పొందాలని ప్రయత్నిస్తూ ఆ ప్రయత్నంలో ఎన్నో
ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మీరైతే మాకు అనుగ్రహించిన గొప్ప మేలు అది భూ సంబంధమైనది కాదు, కానీ మీ ఆత్మ ద్వారా మమ్మల్ని ముద్రించి మీ ఆత్మను మాకు అనుగ్రహించారు. ఇట్టి గ్రహింపు ప్రతి క్రైస్తవులు కూడా కలిగి ఉండే భాగ్యం దయచేయండి. అలాగే మా తండ్రి, ఈ మాటలు విన్న మీ బిడ్డలందరూ కూడా ఆత్మను కలిగిన జీవిత లక్షణాలు కలిగి ఉండి, దురాత్మను కలిగిన లక్షణాలు ఉంటే వాటిలో నుండి బయటకు వచ్చుటకు, ఆత్మను పోగొట్టుకుంటే నరకం పాలవుతారని గ్రహించి, ఆత్మ చేత ముద్రించబడిన ఆ ముద్రను అంతం వరకు కాపాడుకునే భాగ్యం దయచేయండి. అలాగే తండ్రి, మరి ఆన్లైన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ విషయంలో మీ కృప అనుగ్రహించండి. ఇంకా క్రొత్తగా జాయిన్ అవుతున్న వారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. ఇది మీ కార్యమని గ్రహించి ప్రతి ఒక్కరూ దాని కొరకు ప్రార్థించుటకు, ప్రయాసపడటకు సహాయం దయచేయండి. విశ్వాసంతో నింపండి. అలాగే మా తండ్రి, గ్రూపులో ఎవరైనా బలహీనులుగా ఉంటే వారిని మీ కృప ద్వారా బలపరిచి స్వస్థపరచండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. అలాగే ఈ కార్యం అంతటి నిర్వహిస్తున్న మీ దాసుని కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే గ్రూపులో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రేమ లక్షణాలను కలిగి ఉంటకు, ప్రేమ ద్వారా మీరు ఏమైతే కలుగుతాయని చెప్పారో అలాంటి లక్షణాలు కలిగి ఉంటకు, ఆత్మ ఫలాలు కలిగి ఉండి మంచి క్రైస్తవులుగా లోకంలో మెప్పు, సంఘంలో మెప్పు కాదు కానీ రేపు మీ చేత మెప్పు పొందే అట్టి జీవితాన్ని కలిగి ఉండే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని ఈ ప్రార్థన మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.